నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో 7,94,00,000 నిధులతో నూతనంగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఏర్పాటు చేసిన ఐటీఐ మహిళా కళాశాల భవనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షుడు శ్రీహరివర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రరెడ్డి, ఏడీడీఎల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ సైదులు, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, గట్కేసర్ మున్సిపాలిటీలో పేద మహిళ ఐటీఐ కళాశాల భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద పిల్లలకు హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ 7,94,00,000 నిధులతో నిర్మించిన ఐటీఐ భవనం ఈ రోజు ప్రారంభం అయిందని, పేద, మధ్య తరగతి ప్రజలు ఈ కళాశాల సద్వినియోగం చేసుకోవాలని, గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో 3 ఎకరాల విస్తీర్ణంలో 2 అంతస్తుల భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారని, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంస్థ సిఎస్ఆర్ నిధులు 7 కోట్లతో ఐటీఐ భవనాన్ని నిర్మించింది. 5 కోర్సులు 10వ తరగతి పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారికి ఐటీఐ విద్య చక్కని అవకాశం. ఇందులో వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ పూర్తి చేస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టెక్నీషియన్లుగా అవకాశాన్ని పొందుతారని, కొండాపూర్లో కేవలం బాలికల కోసం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలికల కోసం ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్, కోప కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ లాంటి 5 కోర్సులను అందించనున్నారు. ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో కంప్యూటర్ ల్యాబ్, బాలికల కోసం హాస్టల్ సైతం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఐటీఐ కళాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కల ఈరోజు సాకారం అయిందని, ఐటీఐ కళాశాల రావడం సంతోషదాయకం అని, గట్కేసర్ మున్సిపాలిటీలో ఐటీఐ బాలికల కళాశాల రావడం చాలా సంతోషంగా ఉందని, పేద విద్యార్థులు ఐటీఐ విద్య అభ్యసించి జీవితంలో స్థిరపడేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా బాలికల కోసం 5 కోర్సులను అందించడం, ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ లాంటి కోర్సులను అందించడం బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాలు యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్, కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, మహిపాల్ గౌడ్, బండారు ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, రాఘవరెడ్డి, సల్లూరి నాగజ్యోతి, నర్సింగ్ రావు, చిలుగురి హేమలత గోపాల్ రెడ్డి, బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, బేతల నర్సింగ్ రావు, కుతాడి రవీందర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు నాగరాజు, డిసిసి కార్యదర్శి ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు బొక్క సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివప్రదీప్ రెడ్డి, సాయి చరణ్, రఫీఉద్దీన్, కార్తిక్ యాదవ్, సగ్గు అరుణ, శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, గట్కేసర్, కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు.
నిజామాబాద్ అంటే కూడా ఫస్ట్ టైం అన్ని కూర్చుని సార్ 1 ఇయర్ కోర్స్ ఎన్సీబీ నేషనల్ కౌన్సిల్ లొకేషన్ 40,000 దాకా ఐఐటీలో ఉంది సార్. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇండియాలోనే ఫస్ట్ టైం మన హెచ్ఏఎల్ వారు సహకారంతో 8 కోట్ల రూపాయలతోటి ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్ విత్ ఫర్నిచర్ అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఏఎల్ వాళ్ళ సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నాండర్లకే వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏఎల్ వాళ్ళతోటి 8 కోట్ల రూపాయలు ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఏఎల్ వాళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న విప్ మా మహేందర్ రెడ్డి అన్న గారు, మా చైర్మన్ గారు, మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న, శ్రీధర్ అన్న, మా మా వజ్రేష్ అన్న, మా కలెక్టర్ గారు, అందరు మా కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అవుతాం. ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్గా ఇండియాలోనే నంబర్ 1 ఐటీఐ హెచ్ఏఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, హరివర్ధన్ రెడ్డి గారు, ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్కేసర్లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు, పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ను మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం, విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో
వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి. ఉపాధి కల్పననే ప్రధానమైన దాంట్లో భాగంగానే ఐటీఐస్, ఒకటి ఐటీఐ, ఇంకోటి పాలిటెక్నిక్, తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ గట్కేసర్లో 8 కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది. 3 ఎకరాల స్థలం, 3 ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం. లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని, ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్స్, ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన, వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది. అన్ని ఐటీఎస్ను కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ.